నమస్తే వెల్కమ్ టు జనమాట నేను మీ స్వాతి ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఉండి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ అనేది రామరాజు కాకుండా రఘురామరాజుకి మారుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం అక్కడ ఏదైతే సంఘర్షణ జరిగిందో అదైతే మనం ఒకసారి వీడియో రూపంలో చూద్దాం చూస్తున్నారు కదండి ఇక్కడ ఏదైతే జరుగుతుందో రచ్చకెక్కుతున్న ఉండి టీడీపీ టికెట్ వ్యవహారం ఉండిలో రఘురామరాజును విగ్గు తీసేసి పరిగెత్తిస్తామంటున్న ఎమ్మెల్యే రామరాజు వర్గం చూస్తున్నారు కదండి ఉండి టీడీపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ అనేది ఇంతకు ముందు వరకు రామరాజు గారికే ఇచ్చారు కానీ ఇప్పుడు వచ్చేసరికి రఘురామరాజు గారికి ఇస్తాము అన్న వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి అందుకని చెప్పేసి రామరాజు వర్గం అయితే చంద్రబాబు క్యాన్వాయిన్ దగ్గర అయితే చాలా గోల్ అనేది చేస్తున్నారు అలానే మాకు రఘురామరాజు గారికి ఇస్తే మాత్రం మేము ఓట్లు వేయము మాకు రామరాజు గారే కావాలి అని చెప్పేసి ఇక్కడైతే అనడం జరుగుతుంది అంటే వాళ్ళలో వాళ్ళకే చూడండి ఎన్నైతే గొడవలు అయితే వస్తున్నాయి అంటే టీడీపీ పార్టీ అతనికే మాకు అతను నాన్ లోకలు ఇతను లోకలు మాకు నాన్ లోకల్ పర్సన్ అయితే వద్దు లోకల్ పర్సనే కావాలి మాకు ఇతనైతేనే చేయగలడు అని చెప్పేసి రామరాజుకే టికెట్ ఎమ్మెల్యే టికెట్ అనేది ఇవ్వాలని వాళ్ళైతే గోళ్ళు అయితే చేస్తున్నారు అలానే నిన్న చూసుకొని ఉంటే మనం గోపాలపురంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే అక్కడ గ్రామస్తులు వెంటనే తిరగబడిపోయారు ఎందుకు నువ్వు అసలు ప్రచారమే మా దగ్గర చేయొద్దు నీ పరిపాలన మేము 2019 వరకు చూసాము నీకు ఒక దండం అని చెప్పేసి అతన్ని వెనకైతే పంపించే సిచ్యువేషన్ అయితే మనం చూసాము అలానే ఇక్కడ కూడా చూడండి వీళ్ళు ఎంతైతే ఇక్కడ ఘర్షణ అయితే జరుగుతుంది వాళ్ళలో వాళ్ళకి ఘర్షణ మొదలైంది అలా ఓన్లీ టీడీపీ కార్యకర్తలకే మొదలైతే అలానే జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళలో వాళ్ళకి ఎంత ఉందో మనమైతే ఒకసారి గమనించుకోగలం నిన్ననే రఘురామరాజు గారు ఇక్కడ టీడీపీలో చేరడం అయితే జరిగింది నిన్ననే చేరి ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అంటే మేము ఎలా ఒప్పుకుంటాము అంటే ఉండి గ్రామస్తుల వాళ్ళు అయితే గోల చేయడం చాలా అంటే గొడవ అయితే బాగా జరుగుతుంది విగ్గు తీసి పరిగెత్తిస్తాం అంటే అతను చూడండి ఎంత ఘోరంగా అవమానం అయితే చేస్తున్నారో అతను టీడీపీ ఎమ్మెల్యేనే అతను వాళ్ళ పార్టీ అతన్నే వాళ్ళు అంత చేస్తున్నారంటే ఇంకొకసారి జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళతో ఎలా పొత్తు పెట్టుకొని ఉంటారో వాళ్ళలో వాళ్ళకి ఎన్ని గొడవలు అవుతున్నాయో మనం చూడొచ్చు ఇలా వాళ్ళలో వాళ్ళకే పడట్లేదు వాళ్ళ పార్టీలో వాళ్ళనే నిందించుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద అపోహలు ఇలా అన్ని చేస్తున్నారు కాబట్టి అలానే వాళ్ళు ప్రజల్లోకి వస్తే ఆ మూడు పార్టీలు కలిసి వస్తే ప్రజలు అనే వాళ్ళ తీర్పు ఎలా ఉంటుంది అలానే ప్రజలకి ఏం చేయగలరు ఎంతవరకు చేయగలరు అనేది ప్రజలు ఒకసారి అయితే గమనించుకోవాలి ఆల్రెడీ ప్రజలకైతే తెలిసిపోయింది ఎవరు ఏ పార్టీ వస్తే చేయగలదు ఏ పార్టీ వస్తే చేయదు అనేది అయితే ఒక పార్టీలో ఒక ఇంట్లోనే సరిగా లేనప్పుడు బయటకు వచ్చి ఏం చేయగలరు అన్న మాటకి ఇదైతే నిదర్శనం అండి వాళ్ళ పార్టీని వాళ్ళే చేసుకోలేకపోతే మూడు పార్టీలు వచ్చినప్పుడు జనానికి ఏం మేలు చేయగలరు